ఎమ్మెల్సీ తీర్మానాల పైన దాడి జరిగితే మొత్తం కూడా బీసీ సమాజం అంతా కదులుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నుంచి అంటే బీసీ సమాజం మొత్తం కదులుతూ ఉంది. అన్ని సంఘాల నుంచి కూడా తీర్మానాల పైన జరిగినటువంటి దాడిని, క్యూన్యూస్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా చాలామంది రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా వచ్చేసిండ్రు. ఇంకా చాలామంది ఎక్కడి వాళ్ళు అక్కడి నుంచి ఇంకా అంటే పెడతా ఉన్నారు. అంటే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి నరేందర్ గౌడ్ వచ్చిండు, తర్వాత బాలరాజు గౌడ్ అన్న, అందరూ దుర్గా శ్రీనివాస్ గౌడ్ అన్న, పాలాడు శ్రీనివాస్ అందరు కూడా వచ్చిండ్రు, కృష్ణపర్ గారు అందరు కూడా వచ్చిండ్రు. మొత్తం మీద అంటే తీర్మానాల పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ మాటల్లోనే విందాం మనం అసలు యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో. చెప్పండి అన్న. ఎస్ దుర్గయ్య గౌడ్, తెలంగాణ బీసీ సమాఖ్య అధ్యక్షులు. ఈరోజు క్యూన్యూస్ పైన దాడినటువంటి దాడిని మేము ప్రత్యక్షంగా కూడా ఇందాక దాడి జరిగిన వెంటనే లైవ్లో కూడా చూడడం జరిగింది. దాన్ని బీసీ సంఘాలుగా ముందు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముందుగా ఈ దాడిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డీజీపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డీజీపీ గారు వెంటనే స్పందించి ఈ దాడికి సంబంధించినటువంటి కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ముందుగా బీసీ సంఘాల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా తీర్మార్ మల్లన్న పైన ఈ ఒక్కరోజు దాడే కాదు, గతంలో చాలాసార్లు దాడులు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు దాడులు చేయడం జరిగింది. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దాడి జరిగింది. ఈ దాడి చూస్తూ ఉంటే బయట రక్తపు మడుగులు, అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా దాడి చేయడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ముఖ్యంగా ఏంటంటే తీర్మార్ మల్లన్న గారు గత 2-3 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని చాలా కులంకషంగా, ఈ రోజులు వ్యాపారాలు ఎవరివి, హాస్పిటల్స్ ఎవరివి, ఇవాళ మీడియా ఎవరిది, ఈరోజు సంపద ఎవరిది, ఎవరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యేలను కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు ఈ 70 సంవత్సరాలలో ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎవరు ఎంపీలుగా ఉన్నారు, ఎవరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ వ్యవస్థను ఎవరు దోపిడీ చేస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అర్థమయ్యే విధంగా చెప్పుతూ ఉంటే తట్టుకోలేనటువంటి వాళ్ళు, అరే బీసీల గురించి ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నారు, బీసీ జాతి ఎక్కడ ఏకమవుతుందో అని చెప్పేసి వీళ్ళు కావాల్సి కుట్రలు చేసేసి ఈరోజు ఈ క్యూన్యూస్ పైన దాడి చేయడానికి కష్టమని కేవలం సాకుగా చూపుతా ఉన్నారు. ఏది ఒక వర్డును పట్టుకొని సాకుగా చూపుతా ఉన్నారు, కానీ అది నిజమైంది కాదు. నిజంగా ఏంటంటే బీసీలను ఏకం చేస్తూ ఉన్నాడు, బీసీలలో చైతన్యం తీసుకొస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క అంశాన్ని కులంకషంగా ప్రజలకు వివరించి చెప్తాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. క్యూన్యూస్ మల్లన్న గారు ప్రతి నియోజకవర్గంలో బీసీల యొక్క సర్పంచ్లు ఎంతమంది అయినారు, ఇప్పటివరకు జడ్పీటీసీలు ఎంతమంది అయినారు, ఎంపీటీసీలు ఎంతమంది అయ్యారు, ఎంపీపీలు ఎంతమంది అయ్యారు, ఈరోజు గ్రామ స్థాయి నుంచి మొదలుకొని ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ప్రతి విభాగంలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్పుకుంటూ ఈరోజు చేస్తూ ఉన్నారు. దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ కవిత గారు, మిగతా పక్షాలు మరి వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంటు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఇంతటితో మేము వదిలిపెట్టాము. ఎందుకంటే ఇది క్యూన్యూస్ మీద జరిగినటువంటి జాడి కాదు, ఇది బీసీల పైన జరుగుతున్నటువంటి జాడి. ఇది ఎక్కడ మాట్లాడితే అప్పుడు ఆ రోజు తొలి వెలుగు రఘు పైన, మల్లన్న పైన ఎవరు మాట్లాడితే వాళ్ళని, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేసేసి భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు వెనక్కి దక్కుతారని అనుకుంటున్నారు. ఈరోజు బీసీ ఉద్యమం అనేది ఈరోజు నాయకుల మధ్య లేదు, ఈరోజు ప్రజలలోకి వెళ్ళిపోయింది, గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు 42% రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదని చెప్పేసి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఈరోజు సర్పంచ్లు అడుగుతూ ఉన్నారు, జడ్పీటీసీలు అడుగుతున్నారు, ఈరోజు ఎంపీపీలు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పలేక నిజంగా కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్ని రోజులు ఉంటామో జాగృతి అధ్యక్షురాలుగా నువ్వు, ఇంకెవరు లేరా ఈ రాష్ట్రంలో మహిళలు, అదేవిధంగా మీ అయ్య అధ్యక్షుడిగా ఉంటాడు, ఎన్ని రోజులు ఉంటాడు ఇంకా? దాదాపు తెలంగాణ రాకముందు మీ నాయననే అధ్యక్షుడు, తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాయన వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అన్నగారు, తర్వాత అధికారం వస్తే మీరందరూ మంత్రులు. ఈ విధంగా ఈ వ్యవస్థలంతని దోపిడీ చేస్తూ ఒక్కటి నిజంగా చెప్తాం, తెలంగాణ భవన్లకు కనీసం
10 సంవత్సరాలల్లా ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు మా యొక్క సంఘాల యొక్క కులాల యొక్క సమస్యలు చెప్పుదామంటే వినలేనటువంటి పరిస్థితి. ప్రగతి భవన్కు కిలోమీటర్ దూరం వల్ల కంచె కట్టినటువంటి పరిస్థితి. అలాంటి ప్రగతి భవన్కు ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టేసి వీళ్ళకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఎక్కడ కూడా బీసీ మంత్రులే చెప్పారు, మాకే అపార్ట్మెంట్, మేము ట్యాంకు బండి పైన మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మేము చెబితే విననటువంటి గత ప్రభుత్వము మీరు అనుకున్నదే తరువుగా 24 గంటల్లో మీరు ఏదనుకుంటే అది చేస్తారు. ఈబీసీ రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయలేదు. కానీ కేసీఆర్ గారు ఇక్కడ 5% మంది ఓసీలు ఉంటే 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేశారు. అదే కదా క్యూనిస్ మళ్ళా చెప్పింది. ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల మా విద్యార్థులు ఉద్యోగాలకు ఈరోజు విద్యా వ్యవస్థకు చాలా ప్రమాదకరం అయిపోతూ ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే ఈరోజు అవన్నీ చూడలేక సహించలేక మీ గోడలు కూలిపోతాయని చెప్పేసి మీ ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేసి ఈరోజు ఈ ఉద్యమం తీవ్రతరం అయిపోతే మా ఎంట ఎవరు ఉండరనే ఉద్దేశంతో జరిగిన దాడి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నిజంగా మీకు అందరికీ కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ దాడిపైన గతంలో జరిగినటువంటి దాడి మాదిరిగానే అంతకు పైవెచ్చుగా ఈరోజు జరిగినటువంటి దాడిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి అర్థం చేసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ బీసీ సమైక్య తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్తే. ఇప్పుడు బీసీలకు సంబంధించి అంటే ఆమె ఏమంటుందంటే, కొంతమంది ఏమంటుందంటే అనుచిత వ్యాఖ్యలు అనేటువంటి ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చింది. అనుచిత వ్యాఖ్యలు మంచిగా ఉన్నది. అనుచిత వ్యాఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, దానికి ఆ యూనివర్సిటీకి మా వైస్ ఛాన్సలర్ ఎవరు, తర్వాత విషయం ఏంటంటే కేసీఆర్ అంటే వాళ్ళ నాయన అంటే మనము అనుచిత వ్యాఖ్యలు చేయాలని మనం అంటలేదు. తర్వాత ఇప్పుడు తిన్నమని కూడా క్లారిటీ ఇచ్చిండు. అసలు యాక్చువల్గా నేను ఒక సామెతను వాడినా, ఆ సామెతను వాడితే ఆమెకు ఆపాదించుకుంటే నేనేం చేయాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. అయితే కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అనొచ్చు. రండా అంటే ఒకసారి డిక్షనరీలో కొడితే మరి ఏమొస్తుందో అర్థం ఒకసారి చూసుకోవాలి. కల్వకుంట్ల కవిత ఒకసారి చూసుకుంటే మంచిగా ఉంటుంది. అది కేంద్ర మంత్రి ఒకటి. తర్వాత లా కొడుకులు అని చెప్పేసి చాలాసార్లు కేటీ రామారావు ఎంతో మందిని అన్నాడు. అవన్నీ కూడా ఆ బయటలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో క్లియర్గా ఉన్నాయి. అవి మన దగ్గర కూడా ఉన్నాయి, మనం ప్రాబ్లం ఏం లేదు. అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక లా కొడుకులు అన్నప్పుడు ఆ తల్లి, ఇప్పుడు నువ్వు స్త్రీల గురించి మాట్లాడుతున్నావు, తర్వాత ఒక లేడీ మీద జరిగినటువంటి దాడి అంటున్నావు కదా, అసలు యాక్చువల్గా మాట్లాడలేదు ఆయన. ఒక సామెత చెప్పిండు. ఆ సామెత చెప్పినానికే నువ్వు ఇంత ఫీల్ అయితే డైరెక్ట్గా లా కొడుకులు అని చెప్పేసి అంటే ఆ తల్లులు ఎంత బాధపడాలి. అంటే తర్వాత ఇప్పుడు రండా అని చెప్పేసి అని ఒక కేంద్ర మంత్రిని అంటే అది ఎట్లుంటుంది పరిస్థితి. మొత్తం మీద మీ నాయన అంటే దానికి మొత్తం కూడా దీనికి అంతటి కూడా ఈ డిక్షనరీ అంతటికి కూడా మీ నాయన్నే సృష్టికర్త. ఎందుకంటే భూతు పదాల పితామహుడు అని కూడా ఒక అవార్డు ఇచ్చినా తక్కువేం కాదు. అటువంటి వాళ్ళు ఒక మాట సామెత చెప్పిండని చెప్పేసి వచ్చి దాడి చేయడాన్ని మనం పెట్ట చూడవచ్చు. కేసీఆర్ అంటేనే అబద్ధాల మనిషి, సామెతల మనిషి. ఆయన తిట్టని బూతు పదం లేదు, ఆయన వాడని బూతి మాట లేదు. ప్రతోని తిట్టిండు. బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు. కొప్పుల ఈశ్వర్ గారిని అయితే ఇట్లా చెయ్యి బట్టి ఇటు గుంజేసి ఆయన ఒక ఎస్సీ మంత్రి ఏ ఆగవే బాబు ఆగు జరగవే అట్లా అన్నాడు. అవన్నీ ఏం తప్పులు కనపడతలేవు. ఇవాళ కవిత ఏమంటుంది, కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదని తీర్మార్ మల్లన్న వాస్తవమే లేదు. మరి ఇవాళ కొత్తగానా నువ్వు మా రోజు వీరన్న డాక్యుమెంట్లు తెప్పించుకొని ఆయన స్టోరీస్ విను. ఆయన ఎన్నో మీటింగ్లలో చెప్పిండు, ఇప్పుడు కాదు 85లో చెప్పిండు. అగ్రకులాలకు మాకు కంచం పొత్తు లేదు, నా మంచం పొత్తు లేదు, నువ్వెవడరా నేనెవడరా అని చెప్పిండు. వీరన్న టైం నుంచే ఇది చాలా ఫేమస్ సామెత. కేసీఆర్ కాదు, అంతకంటే ముందు నుంచి. కేసీఆర్ కూడా అనేక సార్లు ఆంధ్రోళ్ళకు మాకు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు అన్నాడు. మరి అప్పుడు కేసీఆర్ని ఏం చేయాలి? చెప్పు తీసుకుని కొట్టాలా? ఇదే చెప్పు మరి, చెప్పు తీసుకుని కొట్టాలా పొగ తీసుకుని కొట్టాలా? కేసీఆర్ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. కవిత నీకు బుద్ధి జ్ఞానం లేదు. నీ అయ్య నీకు ఈ సంస్కారం నేర్పినాడు. మంది ఆఫీసుల మీద పడి నీ అన్ననేమో పోయి మహాన్యూస్ మీద పడి బల కొట్టుతాడు, నీవేమో వచ్చి దీని మీద పడి బల కొడతావు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నావా? తెలంగాణ నీ అయ్యా జాగీర్ అనుకుంటున్నావా? బీసీ సంఘాలన్నీ ఏకతాటి మీదకి వస్తాయి. బీఆర్ఎస్ ఆఫీసుని లేకుండా మనిషి ఇటుక పిక్కొని పోతాం. ఇప్పుడు ఆమెనే బీసీ లీడర్ అట కదా. ఎట్లయితుంది బీసీ లీడరు? ఆమెనే కవిత గౌడు, కవిత యాదవ్, కవిత నేత. ఎట్లయితుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు
రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ సభాపక్ష నాయకుడిగా పార్లమెంట్లో బీసీల గురించి మాట్లాడుతున్నాడు. నేను బీసీ నాయకుడిని ఎక్కడ చెప్పుకుంటున్నా నువ్వు ఎట్లా బీసీ నాయకుడు అవుతావు? నువ్వు బీసీలకు సేవ చేయాలి కవిత, నీ అన్న చేయాలి, నీ అయ్యే చేయాలి. ఎందుకంటే బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది మీ కుటుంబం. 33 మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బీసీ సమాజానికి లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. వేలాది మందిని నష్టపోయాను. కేసులు పెట్టి అనేక మందిని దాడులు చేసి పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్తులు చేశారు. మీరు బీసీ సమాజం కోసము కల్వకుంట్ల కవిత పనిచేయాలి, కేటీఆర్ పనిచేయాలి, కేసీఆర్ పనిచేయాలి, పాప ప్రక్షాళన చేసుకోవాలి. మీరు ముక్కు నేలకు రాయాలి. ఏమని? మేము బీసీల విషయంలో విస్మరించినాం, బీసీల విషయంలో తప్పు చేసినాం, కాబట్టి మమ్మల్ని మీరంతా క్షమించరని చెప్పేసి మీరు ముక్కు నేలకు రాయాలి. వాస్తవమే, కవితతోటి మా బీసీలకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. కవితతోటి మాకేం మంచం పొత్తు ఉంటుంది? కవితతోటి మాకేం కంచం పొత్తు ఉంటుంది? నువ్వు దొరసాని గడిలో తింటావు. కులానికి సంబంధించి, కులానికి కాదు, సోషల్ స్టేటస్ వేరు కదా. వెలమోళ్ళు గడిలో బంతారు, వీళ్ళు బదాట్లో బంతారు. మంచం పొత్తు ఎట్టొస్తుంది? వాళ్ళ మంచం వీళ్ళ మంచం చాలా దూరం కదనే. వాళ్ళు నువ్వు గడిలో తింటావు, మేము రోడ్ల పొట్టి తింటాం. నీ కంచం మా కంచం దూరం కదా, కలిసే అవకాశం లేదు. మల్లన్న అన్నది కరెక్టే, కాకపోతే నీకేదో కాకలేసినట్టు దూరుకొచ్చి కొట్టలాడినావు కదా. మరి కవితనే రావాల్సిందిగా ఇటు దాడికి. నువ్వు రాపోయినావు కవిత, మరి దాడికి నువ్వు పెద్ద తోపు కదా. ఇటుకొచ్చి కొట్లాడపోయినావు మల్లన్నతో. పట్టుకొని రానుంటివి. ఇద్దరు పట్లు పట్టపోయారు. దంగల్ పట్లు ఎవరో ఉన్నారు? ఇద్దరు మండలి సభ్యులే కదా. ఇద్దరు మండలి సభ్యులే, ఇద్దరు ఎమ్మెల్సీలు దంగల్ పట్లు అని చెప్పి దేశం మొత్తం నీకు మంచి పేరు వస్తుంది. ఎమ్మెల్సీ కవిత గారికి రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, బెదిరింపు అనుకోండి, బీసీల జోలికి మల్లన్న జోలికే కాదు, ఏ బీసీ నాయకుడు జోలికి వచ్చినా కూడా బీసీ సంఘాలు, బీసీ ప్రజలు ఏకమవుతారు, నీ తాట తీస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. తీన్మార్ మల్లన్న వెనక తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం 24/7 ఉంటుంది. బ్రదర్, నా నెంబర్ ఇస్తా, సుదర్శన్ భాయ్, నాకు ఫోన్ చేయి, మేమందరం వస్తాం. లేదా కవితింటికి పోదాం పర్ రేపు టైం పెట్టు, మేమందరం కవితింటికి వస్తాం. నువ్వు ఉంటావా కవిత? ఇంట్లో దమ్ముంటేనే. ఇక్కడ నుంచే సవాల్ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? జాతీయ బీసీ కమిషన్ బీజేపీ వాళ్ళు తెలంగాణకు వచ్చినప్పుడు ఉరికించి కొట్టినాం మేము. తెలుసుకో నా ప్రొఫైల్. మల్లన్నకి ఎవరు లేడు, మల్లన్న ఏదో స్టూడియో పెట్టుకొని మాటలు చెప్తుండు, మా నాయన లెక్కనే కథలు చెప్పి పక్కకు తప్పిపోతారు అనుకోకు. మీ నాన్న లెక్క కాదు, ఈయన వెనక పెద్ద సమాజం ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తాడు కదా, సంచి బియ్యం అంతే అన్నం మిగిలిపోద్దని. ఆ సమాజం నీది. మాకు బండెడు పువ్వు వండినా కూడా ఇంకా బండి మిగిలిపోతారు. ఆ సమాజం మాది. మాతోటి మీరు పెట్టుకుంటే ఏదైతుంది? మా సమాజానికి, మా బలానికి, మా బలగానికి. తీన్మార్ మల్లన్న వెనక తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం 24/7 ఉంటుంది. దేనికైనా సిద్ధంగా ఉంటాము. బీసీల నాయకత్వం తీసుకురావడానికి మేమందరం కష్టపడుతున్నాం. మా తీన్మార్ మల్లన్న కూడా బీసీల నాయకత్వాన్ని తీసుకురావడానికి, ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి కష్టపడుతుంది. కాబట్టి బీసీల అందరం కూడా ఆయన వెనక నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. పనిచేస్తున్నాము. కబడ్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై బీసీ. పాలడుగు ఓజేసి నుంచి పాలడు శ్రీనివాస్ మాట్లాడతారు. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి, స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే తర్వాత దాన్ని 23% కుదించింది కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈమె ప్రభుత్వంలోనే ఉన్నది. అప్పుడు ఎంపీగా ఉన్నది, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతుంది. అప్పుడు గుర్తుకు రానటువంటి బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిండ్రు? అసలు యాక్చువల్గా ఈమె వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు? యాక్చువల్గా ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా దాడులు అనే సంస్కృతి అనేది చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో దాడుల సంస్కృతి ఏంది? తెలంగాణలో దాడుల సంస్కృతి అంటే ఒక బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటారా? ఇక్కడ తెలంగాణలో ఇది ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉన్న తెలంగాణ ప్రాంతం. ఇది ఒక ఉద్యమాల గడ్డ. ఇది ఎప్పుడైనా నినాదించినాం, ఏ పోరాటానికైనా నినాదించినాం, ఏ పోరాటంలో అయినా ఒక ప్రశ్నించినాం. నీకు ఒకవేళ నీకు బాధ అనిపిస్తే, నీకు ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి, చట్టాల పోపోయినావు, కోర్టు పోపోయినావు. అదేవిధంగా నీకు అవమానపరిచిన అసెంబ్లీలో నీకు ఎమ్మెల్సీ సభ్యత్వం ఉంది, తీన్మార్ మళ్ళీ కూడా ఎమ్మెల్సీ సభ్యత్వం ఉంది, అక్కడ నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోపోయినావు. ఈ దాడుల సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నావు. ఎక్కడైనా దాడులు చేయొద్దు. అది కూడా ఏ వర్గాల ప్రజల మీద దాడులు చేస్తున్నారో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఏ వర్గాల కోసం పట్టులాడుతున్నావు అని చెప్తున్నావు నువ్వు, అదే వర్గాల కోసం మరి దాడులు ఎందుకు చేస్తున్నావు? ఆ వర్గాల ప్రజలతోటే మళ్ళీ మాట్లాడిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అందరూ కూడా శాంతియుతంగా నువ్వు ధర్నా చేస్తే దీనికి ఎవరు ఏమన్నారు? అభ్యంతరం ఏం చెప్పేది ఏం లేదు. క్యూ న్యూస్ ముందు వచ్చి ప్లే కార్డ్ పట్టుకుని ధర్నా చేయకపోయినావు. ఒక మహిళను అవమానపరిచిన అని అంటున్నవే, ఆ మహిళను అవమానపరచడంలో
ఆంతర్యం ఉందనంటే దాన్ని ఖచ్చితంగా వచ్చి నువ్వు ప్రశ్నించు. నీ సమాజాన్ని ఎవరైతే నీకు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకో తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇది కరెక్ట్ కాదు, ఇది సమాజంలో ఇది విశ్వసించదగినది కాదు అని ఒక ప్రశ్నించు. ఆ ప్రశ్నించే తత్వం నీలో లేదు కాబట్టి దాడులు దిగితే, పోటాపోటీగా దాడులు దిగితే, అక్కడ వేరే ఆఫీసుల మీద, ఆంధ్ర ఆఫీసుల మీద నువ్వు దిగితే, తెలంగాణ మీడియా మీద నువ్వు దాడులు, ఆంధ్ర మీడియా మీద మీ అన్న దాడులు. ఎందుకు ఈ దాడుల సంస్కృతి? అధికారం కోల్పోయిందని ఏమన్నా విశిక్షణ ఏమైనా కోల్పోయిరా? అధికారం కోల్పోయినని. కాబట్టి దాడుల సంస్కృతి కాదు, పోరాటాల సంస్కృతి ఉంది ఈ తెలంగాణ ప్రాంతానికి. పోరాటాలు చేద్దాం. ఈ తెలంగాణ సాధించుకుంది ఎందుకోసం అంటే యాక్చువల్గా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న మల్లన్న బీసీ వాదం తీసుకొని ఈరోజు పొలిటికల్ జేఏసీ పెట్టి బీసీల పొలిటికల్ పార్టీ రావాలనుకుంటున్నాం. స్వాగతిద్దాం. ఈ దేశంలో అనేక పార్టీలు వస్తున్నాయి. ఏ వర్గాల ప్రజలు ఆ వర్గాల ప్రజలకు పార్టీలు పెట్టుకోరు. ఈ వర్గంలో ప్రజలు, బీసీ వర్గాల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం ఒక పార్టీ వస్తుంది. దాన్ని స్వాగతించే ప్రయత్నం చేద్దాం. అది చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఖచ్చితంగా కల్పించే విధంగా 42% కాంగ్రెస్ పార్టీ కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా దీన్ని పరిగణలో తీసుకొని 42% అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ దేశంలో బీసీల వాటా ఎంత ఉందో, వాళ్ళ శాతం ఎంత ఉందో, వాళ్ళకి ఎన్ని ఎమ్మెల్సీలు రావాలనో, ఎన్ని ఎమ్మెల్యేలు రావాలనో, ఎన్ని ఎంపీలు రావాలనో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఎన్ని సర్పంచులు రావాలనో, ఎన్ని ఎంపీటీసీలు రావాలనో, ఎన్ని జడ్పీటీసీలు రావాలనో ఆ ఎత్తుగా పోరాటం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ దాడుల సంస్కృతిని తీసుకొస్తుంది. కాబట్టి ఈ దాడుల సంస్కృతి నుంచి ఓయి విద్యార్థి సంఘాల నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ దాడుల సంస్కృతిని వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు బీసీ కుల సంఘాల కన్వీనర్ నేను. ఈరోజు క్యూనిస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడిని మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలందరినీ కూడా ఐకమత్యం చేసి ఆయన చైతన్యం చేసి పోరాటం చేస్తున్నాడు తెగించి. దాన్ని ఓర్వలేక ఎమ్మెల్సీ కవిత గారు ఈ తీవ్రమైన దాడి, ఈ కొత్త విధానాన్ని తెలంగాణలో సృష్టిస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను మేము ఒప్పుకోము. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేట ఆయనకు 2 కోట్ల మంది బీసీల మద్దతు ఉంది సంపూర్ణంగా. ఆయన మీద జరిగిన దాడిని మేమందరం కూడా బీసీ సమాజం మీద జరిగినట్టు భావిస్తున్నాము. మేము ఊకునే పరిస్థితి లేదు. ఈ కొత్త విధానాన్ని, రాయలసీమ సంస్కృతిని మన తెలంగాణ రాష్ట్రంలో తెస్తున్నది కాబట్టి మంచి పని కాదు. ఆమె ఎమ్మెల్సీ కాబట్టి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వాలి, విధాన పరిషత్ చైర్మన్కి ఇచ్చిన అటువంటి జాగాలు ఇవ్వాలి. కానీ ఈ విధంగా నయా సంస్కృతిని సృష్టించి బీసీలకు అన్యాయం చేయాలని 42% రాహుల్ గాంధీ ఇచ్చిండు, దాన్ని స్వాగతించాలి. కానీ మీ పార్టీల వైస్ ప్రెసిడెంట్ బీసీ గాడు, ప్రెసిడెంట్ బీసీ గాడు, రాజయ్య గారిని డిప్యూటీ సీఎం ఉంటే బర్తురప్ చేసిన చరిత్ర మీది. ఈ విధంగా బీసీ సమాజం ఎదుగుతుంటే రాజకీయంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో, మీ చెడు ఉద్దేశంతో మీరు మా బీసీలందరినీ కూడా ఐకమత్యం కానియకుండా ఈ కొత్త సంస్కృతి సృష్టిస్తున్నావు. నిన్ను కవిత గారిని ఈ పోలీసు దర్యాప్తు జరిపించి A1గా కేసు పెట్టాలి అని మేము బీసీ సంఘాలందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కొత్త సంస్కృతి తెస్తుంది కాబట్టి బీసీలందరూ కూడా మేము తీన్మార్ మల్లన్నకు ఎల్లవేళల మద్దతు ఉంటాము. మా బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా మేము బీసీలమంతా పోరాటం చేస్తాము. దీనికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. 2.5 కోట్ల మంది మేము ఎందుకు ఊకుంటామండి? ఈ కొత్త సంస్కృతి తెచ్చి ఈ విధంగా రక్తాన్ని పారిస్తుంటే మేము ఊకుంటామా? ఏదన్నా ఉంటే నువ్వు సిస్టంలో పోవాలి. ఒక 10 ఏళ్ళు అధికారం అనుభవించిన ముఖ్యమంత్రి బిడ్డవు, నువ్వు చేసే పనులు ఒక్కటన్నా బాగుందా? ఢిల్లీలో పోయి సారా ఉద్యమం చేస్తావు, ఇక్కడ వచ్చి బీసీ ఉద్యమం అంటావు. నువ్వు దొరసానివి, నీకు మాకు ఎక్కడ బతుకుతుందమ్మా? మేమంతా పేద బడుగు బలహీన వర్గాలము, సర్దార్ సర్వాయ పాపన్న వారసులము, జ్యోతిరావు పూలే వారసులము. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే సెక్రటరీ కట్టుకుంటే ఒక బీసీ ఎస్సీని రానియలే, గద్దార్ను నువ్వు ప్రగతి భవన్కు రాని అని చరిత్ర ఉంది నీది. అటువంటి చరిత్ర మీద ఉంది. ఇప్పుడు బీసీలందరూ బలపడుతుంటే ఓర్వలేక నువ్వు ఈ విధంగా రక్తపు టేర్లు పారిస్తున్నావు. నీకు దగునా? నువ్వు ఇటువంటి పనులు చేయవచ్చా? ఒక ముఖ్యమంత్రి బిడ్డవు. తెలంగాణ ఉద్యమం చేసిన మీ నాయన పేరంతా ముంచుతున్నావు, చెడగొడుతున్నావు. ఇటువంటి పనులు చేయవచ్చా? తీన్మార్ మల్లన్న నీకేం అన్యాయం చేసిండు? బీసీలను అందరూ ఐకమత్యం చేస్తే ఓర్వలేకపోతున్నావు.
ఇటువంటి కొత్త సంస్కృతి చేస్తున్నావు. మేము బీసీలందరం కూడా నీ జూబ్లీహిల్స్ ఇంటికాడికి వస్తే నువ్వు ఉంటావా? కొట్టుకపోతావు. ఇటువంటి సంస్కృతి నువ్వు చెయ్యొద్దు, నువ్వు మానుకో. ఏదన్నా ఉంటే నువ్వు సామాజిక న్యాయానికి తోడ్పడు, కానీ నీ అవసరం లేదు. నువ్వు ఈరోజు ఇటువంటి సంస్కృతి చేస్తే ఎట్లా నిన్ను నమ్ముతారు జనం? నువ్వు చేసినావు, మొన్ననే పోయొచ్చినావు తీఆర్కు, నీకు అంత తొందర ఏముందని, ఇటువంటి పనులు చేసే తొందర ఏముందని నీకు? మా జాతి మేము అంత ఐకమత్యం అవుతున్నాం, మేమెంతో మాకంత తెలంగాణలో ఇది ఉద్యమాల కిల్ల సర్దార్ సర్వాయి పాపన్న ఏరియా, ఈ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరికీ మేము వారసులము. నువ్వెవరికి తల్లి వారసురాలు? నువ్వు 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బీసీని పట్టించుకున్నావా? ఒక బీసీ గురించి ఎక్కడన్నా అది చేసినావా? విద్యార్థులకు చేసినావా? వృత్తిదారులకు చేసినావా? ఎవరికి చేసినావు? నువ్వు కుల వృత్తులకు చేసినావా? ఎవరిని చేయలే. అప్పుడేమో దోసుకున్నావు, దాచుకున్నావు, దుబాయ్లో పోయి బుర్జు ఖలీఫాలో కొన్నావు, అంతటా బయట కంట్రీలలో పెట్టుకున్నావు. ఇప్పుడు వచ్చి కొత్త నాటకం వేస్తున్నావు తల్లి. ఇక ఈడికన్నా విరమించుకో, మా జోలికి రాకు. తీన్మార్ మల్లన్న అంటే మామూలు మనిషి కాదు. ఆయన వెనుక బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నోళ్ళంతా ఆయన వెనుక ఉన్నారు. మా బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా మేము బీసీ సంఘాలలో అందరం కూడా ఐకమత్యంగా ఉంటాము, పోరాటం చేస్తాము. మేము ఇంతమంది ఉండి మాకు అధికారం లేకుండా మేము ఎన్నో ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ నుంచి మేము కష్టపడుతున్నాము. నువ్వు మా దగ్గరికి ఎందుకు తల్లి, మా దగ్గరికి ఎందుకు వస్తావు? కంచము మంచం అంటే నువ్వేమో దొరసానివి, మేమేమో బడుగు బలహీన వర్గాల బిడ్డలము. అటువంటి వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటాం? మా జోలికి రాకు. మాది సామాజిక న్యాయం జరిగే దిశగా మాకేదో 42% వస్తుంది. మా వాళ్ళ నోరు కొట్టకు, ఈ కొత్త నాటకములకు రాకు. నీకు మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ సంఘాల ద్వారా, మా జోలికి రాకు తల్లి. థ్యాంక్ యూ అన్న. బాలరాజు గారు చెప్పండి. నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనరు, రాష్ట్ర అధ్యక్షులు గౌడ కల్లుగీత ఉద్యాల సంఘం. మేము ఉదయము ఇదే విషయం మీద బీసీ 42% వాటి మీద రిజర్వేషన్ మీద ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఈ సంఘటనని లైవ్లో చూడడం జరిగింది. చూసిన వెంటనే ఆ ప్రెస్ మీట్లో కూడా మేము వ్యతిరేకించడం, ఖండించడం జరిగింది అందరం కూడా. కానీ వస్తుంటే అర్థమైంది అన్నట్టు, అంటే ఇట్లాంటి సందర్భంలో మల్లన్న ఆఫీస్కు రావాల్సిన పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. మొట్టమొదటిసారి రావడం జరిగింది. మంచి విషయం మీద వద్దాం అనుకున్నాం, కానీ దురదృష్టకరమైన సంఘటన. వాస్తవానికి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మల్లన్నని అనేక సార్లు జైల్లో పాలు చేసిర్రు. అరెస్టులు, భౌతిక దాడులు కూడా జరిగినాయి. మళ్ళీ తిరిగి అధికారం కోల్పోయిన తర్వాత కూడా వారి పెత్తనం జరుగుతూ ఉంది. అసలు అదే అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మహానూసి మీద దాడి జరిగిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇప్పటికీ దాదాపు 8-9 గంటలు అవుతున్నా కవిత అనుచరులు బహిరంగంగా సీసీ ఫుటేజ్ ఉంది, వెపన్ లాక్కున్నది ఉంది. ఒక ఎలమ దొరనే వెపన్ లాక్కున్నట్టు సీసీ ఫుటేజ్ చూసినాం. ఇవంతా రక్తం మరుగులు ఉన్నాయి. మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసమై అద్దాలని పలగొట్టినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నా, ఒక మంత్రి రాలే, ఒక ప్రభుత్వ యంత్రాంగం వచ్చి సందర్శించలే. ఇంత జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా ఇంతవరకు స్పష్టంగా చేయలే. పోలీస్ యంత్రాంగం కూడా తన వైఖరిని ప్రకటించలే. తక్షణమే మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కవిత ఆమె చరిత్ర, ఆమె కథ అంతా పక్కా పెడితే ప్రభుత్వ యాక్షన్ ఏం చేస్తుంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కవిత పట్ల ఎఫ్ఐఆర్ ఏమైనా, కవితని పట్ల జరుగుతున్న సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ బుక్ చేసిర్రా? ఎందుకు బుక్ చేయలేదు? ఎందుకు ఆమె పట్ల చర్య తీసుకోలేదు? A1 ముద్దాయిగా ఉన్నటువంటి కవితను ఎందుకు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఒక అగ్రకులమనా, లేకపోతే ఎలమ దొరనా, లేకపోతే కాంగ్రెసు మీరు ఒక కుమ్మక్కయ్య ఏమైనా కుట్ర చేస్తున్నారా అనేటువంటిది మాకు అనుమానాలు కూడా ఉన్నాయి. తక్షణమే అరెస్ట్ చేసి ఆమెను జైల్లో పంపాలి. ఇంకా ఏదో దున్నపోతును విడిచినట్టుగా డీజీపీ దగ్గరికి లేదా మండలి చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఆమె ఏదో ఒక రకమైన నాటకానికి తెరలేపుతా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే లిక్కరు స్కామ్లో పీకలోతు కూరుకుపోయి తిహార్ జైల్లో నుంచి బయటకు వచ్చింది. ఇంకా ఎందుకు తిరుగుతుందో ఏమో సిగ్గు లేదా? ఎందుకు ఏదన్నా ఉంటే జనరల్గా మనం మహిళలు ఏదైనా తప్పు చేస్తే అన్నో దూరంగా ఉండి రహస్యంగా బతుకుతూ ఉంటారు. ఆ వచ్చిన వెంటనే దాన్ని మైపర్పించడానికి, ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి బీసీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఓకే, ప్రభుత్వానికే స్పష్టత లేదు ఈ ఆర్డినెన్స్ పట్ల, జీవాల పట్ల.
ఒక పక్క నీ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు, ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నారు. నువ్వేమో నీ ఆఫీసులలో ధర్నా మన సంబరాలు జరుపుకుంటూ బొట్లు పెట్టుకుంటూ చేస్తా ఉన్నావు, అసలు హోలీ ఆడుతున్నావు. మేమంతా బాధపడతా ఉన్నాం. ఇంకా ఆర్డినెన్స్లో ఏముందో ఏం కత్తో మంచి ఉందా చెడుందా మాకే అర్థం కాని పరిస్థితి. మా మేధావులంతానేమో ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఇట్లాంటి ఆర్డినెన్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు, కొట్టుడు పోయింది, సుప్రీంకోర్టు ద్వారా నష్టం జరిగిందని చెప్పేసి మేము బాధపడతా ఉంటే మాకే స్పష్టత లేక మేమే అనుమానాలు వ్యక్తపరుస్తున్న సమయంలో నువ్వు మాత్రం స్పష్టతతోటి సంబరాలు జరుపుకుంటా ఉన్నావు. ఇది అసలు అర్థం కావట్లే. వాస్తవానికి ఉద్యమానికి నీకు సంబంధం లేదు. 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నావు, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు. ఒక్కనాడన్నా బీసీ సంఘాలలోనే ప్రగతి భవన్ గడప దొక్కనిచ్చిర్రా? ప్రగతి భవన్ గడప దొక్కనిచ్చిర్రా? కొత్త కట్టుకున్న సెక్రటరియట్లకి రానిచ్చిర్రా? బీసీ సంక్షేమానికి మాకేమన్నా గొర్రెలు బర్రెలకు పరిమితం చేసి షాపులకి పరిమితం చేసి తప్ప రాజ్యాధికారంలో మా వాటా ఇచ్చిరా? బడ్జెట్ ఇచ్చిరా? మాకేమన్నా లోన్లు ఇచ్చిరా? ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఏ ముఖం పెట్టుకొని నువ్వు బీసీల జపం ఎత్తుతున్నావు మాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఎవరెనక దీని వెనకాల కుట్ర ఉన్నారు? ఎందుకు నిన్ను ఆడిస్తున్నారు ఆట? నీ వెనకాల పాత్ర ఏంది? నువ్వు చాలా లక్షల కోట్లు సంపాదించుకున్నావమ్మా. ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఇరకపోయినావు. జనరల్గా ఒక మహిళ మన ఇళ్ళల్లా నువ్వు మంచం పొత్తుందానికే ఉంటావు. పోయి ఢిల్లీ ఎక్కడ ఈడ నీ అయ్యా దోచుకున్న లక్షల కోట్లు లిక్కర్ ద్వారా దోచుకున్న సరిపోక, ప్రాజెక్టుల ద్వారా దోచుకున్న సరిపోక పంజాబ్లో పోయి లిక్కర్ దందా చేస్తానికి ప్రయత్నం చేసినావు, ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తానికి ప్రయత్నం చేసినావు. ఎక్కడన్నా సిగ్గుండాలి? సారామి బతకాలని సారామి బతికేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కవితకి అంటా ఉన్నాం. అదే నీ అయ్యా సోనియా గాంధీని బట్టలు ఇప్పించి బజార్లో నిలబెడతా అన్నాడు. మన తెలంగాణ ఇచ్చిన తల్లిని ఒకప్పుడు బట్టలు ఇప్పించి బజార్లో నిలబెడతా అన్నాడు. ముద్దుల పోరు అక్కడ, గుద్దుల పోరు ఇక్కడ అన్నారు. చాలా పదాలు, రండా అన్నాడు, లుచ్చ అన్నాడు, మోడీ కాదు కేడీ అన్నాడు, మోడీ ఎవడు అన్నాడు. రకరకాల పదాలు వాడి అసలు ఈ సంస్కృతి బూతు సంస్కృతికి కేరా పట్రస్ నీ అయ్యా. తర్వాత చాలామంది నాయకులు ఉండొచ్చు కానీ అసలు ఈ పదాలని వెలికితీసి సాంప్రదాయంగా ఎంతో గౌరవంగా ఉన్నటువంటి తెలంగాణని బూతు పదాలుగా కించపరిచే విధంగా సంస్కృతిని దెబ్బతీసినటువంటి కేసీఆర్ని నువ్వు ఖండించినవా? ఈరోజు ఒకటే ఒక పదం, వాస్తవానికి మా కల్చర్ ఇది, కంచం పొత్తు లేదు మంచం పొత్తుల మీతో మాకు సంబంధం లేదురా, పోయి దెంగే పోయి అనే అటువంటి కల్చర్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మల్లన్నని మేము, ఎందుకంటే మల్లన్న అన్న పదంలో మీరు ఏది దొరకక ఏదో దొరికినట్టుగా కొండంతో వెలకని బట్టి మా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. కొంతమంది ఈ కుహన, కొంతమంది ఏదో ఆమె అడుగులకు మడుగులు ఎత్తి ఆమె వేసే బిచ్చం మెత్తులకి ఆశపడి చిల్లర పైసలు ఏరుకునేటువంటి గ్యాంగ్ అంతా కూడా నీ అక్కనంటే బాగుపడతావు అని నా అక్కని చెల్లని కేసీఆర్ అందరినీ, తెలంగాణ ప్రజల మహిళలందరినీ, అదే నీ అన్న సిరిసిల్ల దగ్గర మన ఇసుక పేరుతోటి ఎంతమందిని నేరళ్ళలో ఎంతమందిని చంపేసిండు? అంతవరకు నేరం అసలు ఎక్కడన్నా బయటకు వచ్చిందా? ఇసుక దందా చేసి నువ్వెంతమందిని దోచుకొని తిన్నావు? లిక్కర్ దందాలు ఎంతమంది కోరుకున్నారు? మొత్తం కూడా ప్రాజెక్టుల పేరుతోటి ఎంతోమంది గౌన్లోళ్ళు తాడి చెట్లు పోతే కూడా మమ్మల్ని కేసు పెడతానికి మమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసిరు? మేము మల్లన్న సాగర్ పోతే, గుండ్లపోచమ్మ పోతే, ఈ రకరకాల ప్రాంతాల్లో పోతే మా వృత్తుల్ని ధ్వంసం చేసి మీ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు సంపాదించుకున్నారు. మా మహిళల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల్ని ఎంతమంది కించపరిచారు ఈ 10 సంవత్సరాల లోపల? ఎంతమంది మేము ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ సాధించున్నాం? బీసీలందరం బడుగు బలైన వర్గాలు. ఎన్నడన్నా ఒక ఎలమ ద్వారా ఒక మరణాన్ని కార్యకుండా ఆత్మహత్య చేసుకుంటా, ఆత్మ బలిదానం చేసుకుంటా. ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 38 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఇవన్నిటినీ ప్రశ్నించి వెలుగుతో తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా బీసీ నాయకుడు తీర్మానం మల్లన్న. ఆయనను కూడా ప్రశ్నించే గొంతు లేకుండా చేసి గొంతు నొక్కేటువంటి కుట్ర, ఏదో ఒక పదం దొరికిందని చెప్పి ఆ పదాన్ని నువ్వు చేసినటువంటి లంగా దందానంతా కూడా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక పదం దొరికిందని చెప్పేసి ఏదో వస్తూ ఉన్నావు. ఇది మేము ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, సమయం పాటిస్తున్నాం. కానీ ఇక అంటే ప్రత్యక్ష దాడులు చేయదలుచుకుంటే ప్రజాస్వామ్యంలో కాదు. రేవంత్ రెడ్డి గారు ఇదే సంస్కృతి కొనసాగిస్తామని చెప్పండి. మీరు స్పందించకుండా ఆమెను అరెస్ట్ చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ కవిత ఇంట్లో కాదు, బీఆర్ఎస్ కాదు, ఆమెను ఎక్కడికక్కడ ఆమె ఇంటిని ముట్టడిస్తాం. సేమ్ మరి ఇట్లాంటి దాడులు కొనసాగిద్దామంటే కొనసాగిద్దాం, కాదని లేదు. మీ బీసీలో అంతా చేతులకు గాజులు దొరుకోలేవు, మేము ఏదో పనికిరాలను అనుకుంటా ఉన్నారు. ఒక పక్క రిజర్వేషన్ల పేరుతో అంటూ మళ్ళీ బీసీల పట్ల దాడులు చేపిస్తూ ఉన్నారు. దీని వెనకాల మీరు కనుక ఆమెను అరెస్ట్ చేయకపోతే మాత్రం ప్రభుత్వం కూడా దాగుంది అన్నటువంటి మాకు అనుమానాలు వస్తాయి. కాబట్టి ఒక ఎమ్మెల్సీ, ఒక పదవిలో ఉన్నటువంటి ఒక నాయకుడికి రక్షణ లేకపోతే, ఆయన ఆఫీస్కే రక్షణ లేకపోతే
ఇక మీరు దేన్ని రక్షిస్తారు? కాబట్టి తక్షణమే కవితని A1గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడే మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి. నేను గిరిగాన భిక్షపతి గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. బీసీ ఉద్యమం అనేది కల్వకుంట్ల కవిత పుట్టకముందే మన ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పుట్టినటువంటి ఉద్యమం అది. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బీసీ మహిళకు నీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత ఉన్నదా? కల్వకుంట్ల కవిత ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆమెకి ఒక మంత్రిని కూడా ఇవ్వలేదు మహిళలు. తెలంగాణలో బీసీ మహిళకు ఒక ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఇవ్వలేదు, ఒక టికెట్ కూడా ఇవ్వలేదు. ఈమె జైల్లో ఉన్నప్పుడు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి, మేమెంతో మా వాటా మాకు అంత కావాలన్నప్పుడు మేము మిర్గాన్పల్లి నుండి సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపూర్ వరకు మేము 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం. ఇట్లా వందలాది ప్రోగ్రామ్స్, వందలాది రైలు రోకోలు, వందలాది ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. ఈరోజు కల్వకుంట్ల కవిత ఏంటంటే అధికారం పోయి వాళ్ళ కుటుంబం మొత్తం ఇవాళ వాళ్ళకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక మైకంలో అన్కాన్సెన్సీ, ఆ పదవి వ్యామోహం కోల్పోయి వాళ్ళకేం అర్థం కావట్లేదు. అరే ఏం చేయాలి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, ఎవరు మా దగ్గర రావట్లేనటువంటి ఒక విచక్షణ కోల్పోయి వాళ్ళు ఈరోజు ఈ దాడిలోకి తీసుకొస్తున్నారు. మిత్రులారా, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం ఆలోచించాలి. ఇది మల్లన్న మీద జరుగుతున్నటువంటి దాడి కాదు, బీసీ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడి. ఈరోజు మనం చెప్పుకోవడానికి ఒక పేపర్ ఉంది, మనం మాట్లాడుకోవడానికి మన మాటలు ఈ సమాజానికి వినిపించడానికి ఒక టీవీ ఉన్నది. రేపు మన ఓట్లు మనకు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, ఎమ్మెల్యేలుగా రేపు ముఖ్యమంత్రిగా కావడానికి ఒక పార్టీ వస్తుందని జీర్ణించుకున్నటువంటి ఈ అగ్రవర్ణ కులాలు అందరూ ఒకటై ఈ దాడులు చేస్తున్నారని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి అధికారం రాకముందుకు కేసీఆర్ని తొక్కుతా, కేటీఆర్ని తొక్కుతా, పండబెట్టి చీల్స్తా అన్నాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ మీద దాడి చేయలే. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక కేటీఆర్ మొన్న కూడా అన్నాడు, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, వాడు ఎంత తోడు, వాడు ఒక ఇంటిగా కూడా బీగలేడు అన్నాడు. అన్నప్పుడు కాంగ్రెస్లో అధికారంలో కూడా టీఆర్ఎస్ మీద దాడి జరగలే. కానీ మళ్ళా మాట్లాడింది ఏంటిది? ఈరోజు అగ్రవర్ణాలకు, బీసీలకు, బహుజనుల బిడ్డకు కంచం పొత్తు మంచం పొత్తు, ఇది ఒక కొటేషన్. అది జనరల్గా లక్షల కోట్ల మంది వాడుకునేటువంటి పదం. ఆ వ్యక్తిగతంగా ఆమెను దూషించి లేదు. దానికి ఆయన ఎన్నో మాటలు మాట్లాడు. చెప్పు ముచ్చట చెప్పిండు, ఆయన మనకు మసిగుడ్డ శాస్త్ర చెప్పిండు, చాలా రకాలు చెప్పిండు. కానీ ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చేవరకే పదవి పోయింది కాబట్టి వాళ్ళు ఒక రకమైన ఫీల్తో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచించాలి. ఈరోజు ఈ దాడి వ్యక్తిగతంగా జరుగుతుంది, మేము హెచ్చరిస్తున్నాము. మళ్ళోసారి ఇలాంటి దాడులు బీసీల మీద జరిగితే అగ్రవర్ణాలకు సంబంధించిన టీవీలు కానీ, వ్యాపారాలు కానీ, పేపర్లు కానీ, రాజకీయం కానీ ఇక్కడ జరగదని మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం.